హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలంగాణలో ప్రజాపాలన ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్. దానికి డాక్యుమెంట్స్ ఏవి కావాలా, దానికి ఎవరెవరు లబ్ధిదారులు అని చెప్పేసి మన ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రజా దర్బార్ అని చెప్పేసి ఫస్ట్ లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ప్రజా దర్బార్ లాంచ్ చేసినప్పుడు నైట్ స్టే చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అక్కడ నైట్ స్టే చేసినప్పుడు చాలా మంది ఇబ్బంది పడేవారు. దానికోసము ప్రజాపాలన అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత గ్రామ సభ అండ్ వార్డు సభ అని చెప్పేసి రెండు విధాలుగా చేశారు ఫ్రెండ్స్. గ్రామ సభ అంటే మన విలేజెస్ లో చేసేది గ్రామ సభ అనేది, అండ్ వార్డు సభ అంటే మన అర్బన్ అంటే మన సిటీస్ లో అనేది వాళ్ళ సమస్యల్ని అండ్ ఏవైనా మన కొత్తగా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ని అంటే 6 స్కీమ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ 6 స్కీమ్స్ ని రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్ ఫామ్ ని దీనికి వచ్చేసి మార్నింగ్ 8 to 12 PM వరకు చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 2 నుంచి 5 PM వరకు చేస్తారనమాట. ఈ స్కీమ్ లాంచ్ వచ్చేసి December 28 నుంచి January 6 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ కి ఈ లేడీస్ కి సపరేట్ కౌంటర్ అండ్ జెంట్స్ కూడా సపరేట్ కౌంటర్స్ అనేది చేశారు ఫ్రెండ్స్. 6 స్కీమ్స్ చెప్పారు కానీ ఫ్రెండ్స్, మహాలక్ష్మి స్కీమ్, గ్యాస్ సిలిండర్ అండ్ గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత అండ్ రైతు భరోసా అండ్ మహాలక్ష్మి స్కీమ్ కి అంటే ఈ స్కీమ్స్ అన్నిటికీ కలిపేసేసి మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్స్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా 4 pages అనేది వస్తుంది. ఆ 4 pagesలో ఎలా అప్లై చేయాలా, డీటెయిల్స్ ఫిల్ చేయాలా, దానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలా, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్లో మనం ఒక ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మీ యజమాని పేరు అంటే మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ రాయండి. వాళ్ళు స్త్రీయా పురుషుడా లేకపోతే అదర్ కేటగిరీ అయితే అదర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు SC ST BC మైనారిటీ ఇతరులు మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ మీ రేషన్ కార్డ్ని నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్, మీ ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి అనమాట, అంటే మీరు ఏం చేస్తారు అనేది కూడా మీ 8th ఆప్షన్లో మీరు రాయండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత ఇక్కడ 9th ఆప్షన్లో వచ్చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మీరు ఏమవుతారు అది వచ్చేసి 3rd ఆప్షన్లో రాయండి. లింగం అంటే మీరు స్త్రీయా పురుషుడా అని చెప్పేసి అది మెన్షన్ చేయండి. మీ పుట్టిన తేదీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 10th ఆప్షన్లో చిరునామా అంటే మీ డీటెయిల్స్ అనమాట, అంటే మీ అడ్రస్ అంటే మీ ఇంటి అడ్రస్, గ్రామము, వార్డు నెంబరు, మండలము, జిల్లా ఎంటర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మహాలక్ష్మి పథకం అని చెప్పేసి చెప్తున్నారు కదా, మహాలక్ష్మి పథకంకి ఇక్కడ 2500కి 18 years కంటే అబవ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయండి ఫ్రెండ్స్. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద 2nd ఆప్షన్లో 500లకు గ్యాస్ సిలిండర్ ఒకవేళ కావాలనుకుంటే టిక్ చేయండి. గ్యాస్ సిలిండర్ కనెక్షన్, మీ కనెక్షన్ నెంబర్ని ఎంటర్ చేయండి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంటే మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్స్ని పర్ ఇయర్కి యూజ్ చేస్తున్నారని చెప్పేసి అది 2.3లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ 3rd ఆప్షన్ వచ్చేసి రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు. రైతు అయితే రైతు పైన టిక్ చేయండి, లేదు కౌలు రైతులు అయితే కౌలు రైతుల పైన టిక్ చేయండి. పట్టాదారుల పాస్బుక్ నంబర్, మీ పాస్బుక్ నంబర్ని ఎంటర్ చేయండి. సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నంబరు, విస్తీర్ణం అంటే హెక్టార్స్ అంటే 1 acre 2 acres అని చెప్పేసి అలా మెన్షన్ చేయండి. ఒకవేళ వ్యవసాయ కూలీలు అయితే ఏటకి 12,000 రూపాయలు ఇస్తారు, అంటే ఇయర్లీ 12,000 అనేది ఇస్తారు. ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అంటే మీ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం, ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటికి నిర్మాణానికి ఆర్థిక సహాయం టిక్ చేయండి. అమరవీరులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ 250 గజాలు అనేది స్థలం అలాట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నేము, వాళ్ళ ఏ సంవత్సరంలో అమరులైనారో వాళ్ళది మన ఇయర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ ఫిర్మ్ నెంబర్ అంటే వాళ్ళ ఫిర్మ్ నెంబర్ ఎంటర్ చేయండి. డెత్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, ఒకవేళ పాల్గొన్నదైతే SI అవును పైన క్లిక్ చేయండి, లేదంటే కాదు అని చెప్పేసి అంటే
చేయండి, లేదంటే ఆప్షనల్గా మీరు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ గృహజ్యోతి పథకం అని చెప్పేసి మనకి చెప్పారు కదా ఫ్రెండ్స్, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అంటే మనకి కరెంట్ మీటర్ అనమాట. మీరు ఎంతైతే యూజ్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. 0 to 100 యూనిట్స్ అయితే ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి, 100 to 200 అయితే సెకండ్ దానిపైన, 200 పైన అయితే థర్డ్ దానిపైన క్లిక్ చేయండి. గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్, అంటే మీ మీటర్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేయగానే ఇక్కడ చేయూత పథకం అంటే మనకి పింఛన్ ఫ్రెండ్స్. పింఛన్ పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులకు పింఛన్ 6,000 పొందేందుకు ఈ కింద వివరములు తెలపండి, అంటే మన పింఛన్ డీటెయిల్స్ అనమాట. దివ్యాంగులైతే వాళ్ళు ఇక్కడ టిక్ చేసేసి, అంటే వికలాంగులు ఫ్రెండ్స్ టిక్ చేసి వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇతరులు వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళా జీవన వృత్తి, ఇవన్నీ ఇతరుల కింద వచ్చేసి మన మామూలు పెన్షన్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్యామిలీ హెడ్ ఫోటో ఒకటి కావాలి ఫ్రెండ్స్, అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఒకటి కావాలా, రేషన్ కార్డ్ జిరాక్స్, గ్యాస్ జిరాక్స్, అండ్ కరెక్ట్ యూనిట్ అంటే మీ కరెంట్ బిల్ జిరాక్స్ ఒకటి. ఈ మొత్తం ఒక ఫైల్ చేసి పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. అండ్ మీ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈ ఫామ్ని మీరు సబ్మిట్ చేస్తున్నారో, అంటే మీ గ్రామ సభలో ఆర్ వార్డు సభలో, అప్పుడు మీ పేరు నెక్స్ట్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. చేసేసి ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఇది మనం ఫిల్ చేయాల్సింది కదా ఫ్రెండ్స్. ఇది ఆఫీసర్స్ అనేది ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. ఫిల్ చేసి మీరు ఏ పథకాలకి అర్హులో ఆ పథకాలని మీరు వినియోగించుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మన డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన తెలంగాణ ప్రజాపాలన ప్రోగ్రాంలో ఎలా అప్లై చేసుకోవాలా, అంటే ఏ డాక్యుమెంట్స్ పొందాలా అనేది, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.